రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే అమరణ నిరాహార దీక్షకు దిగుతానని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పగిలే సతీష్ మోదీ రామ్దేవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలపై మంత్రులు, అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బకాయిలు కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల బాధలు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం కనీసం 5,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల యాజమాన్యాలను తాను ఒప్పిస్తానని తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల తరగతులను విద్యార్థులు బహిష్కరించి కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో 5 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే అమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. అనంతరం చోటు చేసుకునే పరిమాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యం చేసినా జరగబోయేది నష్టం మీకే తప్ప మా కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బహిష్కరించి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, పిలిపిస్తున్నా. ఈ నెల 30వ తేదీన కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీగా తీసి మీరందరూ పోయి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, నేను ఒక నెల ముందు అనౌన్స్ చేస్తా అమర నిరాహార దీక్ష చేయాలని కూడా ఆలోచిస్తున్నా. ఎందుకంటే చాలామంది వారిస్తున్నారు, నువ్వు పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున దిగ్బంధం చేద్దాం అని అంటున్నారు. దాన్ని సాధ్యాసాధ్యాలు చూసి ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. చివరకు ప్రభుత్వం దిగిరాకపోతే అమర నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా ప్రభుత్వంతో ఢీకొంటానని కూడా హెచ్చరిస్తున్నా. గతంలో రోషయ్య ఈ స్కీమ్ని ఎత్తేయాలని చూసాం. ఎందుకు ఈ పేద వర్గాలు ఇంట్లో ఒక్క బీసీలో లేరు, ఓ ఎస్సీలో లేరు, ఓ ఎస్టీలో లేరు, మైనార్టీలు లేరు, అగ్రకులాలలోని పేదలు కూడా ఉన్నారు. రెడ్డిలలో పేదలు ఉన్నారు, వైశ్యులలో పేదలు ఉన్నారు, వెలమల పేదలు ఉన్నారు, ఇంకా కమ్మల పేదలు ఉన్నారు. ఎందుకు ఇంత కొందరు మీరు డబ్బున్న వాళ్ళు మంత్రులై, ఎమ్మెల్యేలై, మంత్రులు, చీఫ్ మినిస్టర్ అయితే సరిపోతుందా? మీ కులాలలో పేదలు చదువుకోవద్దా? వాళ్ళ చదువుకుంటే మీ కులంలో ఉన్న పెద్దలు చదువుకుంటే కూడా, బీదలు చదువుకుంటే కూడా మీరు ఓర్వరా? ఇదేనా మీ పాలన రీతి నీతి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు తన మనసు వైఖరి మార్చుకొని ఈ స్కీమ్ని ఏమన్నా లోటుపాటు ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చిందని మాకు రిపోర్ట్ ఉంది. ఒక